హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవీఎస్ క్లాస్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నేను సెకండ్ లెసన్ కంటిన్యూ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను హాఫ్ లెసన్ అయితే నేను షార్ట్ వీడియోలో చదివి వినిపించాను. లక్ష్యం నేపథ్యం చదివాను, అలాగే పద్ధతి హాఫ్ వర్క్ చదివాను అనమాట. హాఫ్ పాయింట్స్ చదివాను. ఈ పద్ధతి నుండి మనం ఇప్పుడు మళ్ళా ఫుల్ వీడియోలోని చదువుకుందామండి. లెసన్ పేరు వచ్చేసి స్థానిక చేతి వృత్తుల కళాకారులు. దీనిలోని పద్ధతి, దీనిలో కొన్ని పాయింట్స్ ఇచ్చారండి. థర్డ్ పాయింట్లో ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారనమాట. అవి మనం సగం వరకు చదివాను నేను షార్ట్ వీడియోలో అయితే, కానీ ఇప్పుడు దీనిలో ఫుల్ వీడియోలోనైతే మొదటి నుండి చదువుతానండి. పద్ధతి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ స్థానిక పరిసరాలలోని చేతి వృత్తులన్నిటినీ గుర్తించండి. మీరు గుర్తించిన చేతి వృత్తులలో మీ అభిరుచి మేరకు ఒక దానిని ఎన్నుకొని ఆ చేతి వృత్తే జీవనాధారంగా పనిచేస్తున్న కళాకారుడిని కలవండి. మూడో పాయింట్, ఆ కళాకారుడిని క్రింద ప్రశ్నలు అడిగి ఆ కళ గురించి పూర్తి సమాచారాన్ని సేకరించండి. ఫస్ట్ పాయింట్, దీనిలోని ఏ పాయింట్ అండి, మీరు ఈ చేతి వృత్తిని ఎక్కడ ఎలా నేర్చుకున్నారు, ఈ పనిలో ఆరితేరుటకు ఎంతకాలం పట్టింది. టూ పాయింట్స్ అయితే మనం అక్కడ చదివాము. థర్డ్ పాయింట్ ఇక్కడ ఉందండి. మీ వృత్తిలో ఒక వస్తువును తయారు చేస్తున్నప్పటి నుండి అది పూర్తయ్యే వరకు గల వివిధ దశలు ఏమిటి? పై దశల బొమ్మలు గీయండి, లేదా మీ దగ్గర కెమెరా ఉన్నట్లయితే ఫోటోలు తీయండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్వశ్చన్ వచ్చేసి ఆ కళాకారుడు ఉపయోగిస్తున్న పనిముట్లు పదార్థాల గురించి సమాచారాన్ని సేకరించండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, అవసరమైన ముడిసరుకులు ఎక్కడ, ఎంత మొత్తంలో, ఎలా ఖరీదు చేస్తుంటారో వాకబు చేయండి. తయారు చేసిన వివిధ వస్తువుల ధరలు, మార్కెట్ చేసే విధానం మొదలైన అంశాలను నమోదు చేయండి. గ్రంథాలయం, మ్యూజియం, అంతర్జాలం నుండి అవసరమైన అదనపు సమాచారాన్ని సేకరించండి. ముగింపుకు వచ్చాము. చేతి వృత్తులు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. మనం వాడే పరికరాలు, పద్ధతులు, ఉత్పత్తులు ఏవి కాలుష్యం కలిగించవు. కుండను తయారు చేసిన తరువాత దానిని మనం వాడుకుంటాం. ఒకవేళ అది పగిలిపోతే నేలలోనే కలిసిపోతుంది కదా. చేతి వృత్తులను, వాటి ద్వారా తయారయ్యే వస్తువులను కాపాడుకుందాం. చేతి వృత్తులను కాపాడుకోవటం అంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవటమే. పర్యావరణానికి హాని కలగకుండా చూడడమే అవుతుంది. మీరు సేకరించిన సమాచారం, ఫోటోలు, గీసిన బొమ్మల ఆధారంగా మీ మొత్తం ప్రాజెక్టు ప్రతిబింబించేలా ఒక నివేదికను రాసి ప్రదర్శించండి. తదుపరి చర్యలు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఎంచుకున్న చేతి వృత్తి పనితీరును గమనించారు కదా. మీరు కూడా ఏదైనా ఒక చేతి వృత్తి వస్తువును తయారు చేసి మీ ప్రాజెక్టు నివేదిక సమయంలో ప్రదర్శించండి. సెకండ్ పాయింట్ వచ్చేసి చేతి వృత్తుల వారు ఆ వృత్తిలో కొనసాగలేక వేరే పనులకై వెళ్తున్నారా, ఎందుకు? చేతి వృత్తులు కొనసాగించుటకు లేదా వారి మార్కెట్ విధానాన్ని మార్చుకుంటకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటి? ఇదండి సెకండ్ లెసన్ మొత్తం అయిపోయింది. థర్డ్ లెసన్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా చదువుతానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీకు ఇంకా వివరంగా చదవాలి అంటే తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోస్ అనేవి వాళ్ళకి ఎవరైతే టెట్ అని డిఎస్సి రాస్తున్నారో వాళ్ళకి మీరు షేర్ చేయండి. వారికి కూడా యూజ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.